చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. ఇక్కడి వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, మీరు మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో నువ్వు నాకు తెలుసు ఆల్రెడీ హేమంత్, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నువ్వు ఆల్రెడీ ట్రెండ్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి. ఒగ్గు హేమంత్ అనగానే చాలా మందికి తెలుసు. సో మరి ఈ ఇద్దరు తమ్ముళ్ళు, వీళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడి నుండి, మన ఊరేనా ఏంటి? పేరు అజిత్. మాట్లాడొచ్చా? వచ్చొచ్చు. నీ పేరు? కిరణ్. ఓకే, నువ్వు 19 years. నువ్వు 23. నువ్వు 25. నిజంగా అసలు నిజంగా మీరు చాలా గ్రేట్ తమ్ముళ్ళు. అంటే ఒగ్గు చెప్పేవాళ్ళు అని అంటే 30+, 40, 50 years ఇలా చూసుకుంటూ వెళ్తాం మనము. కానీ ఇంత చిన్న ఏజ్ లో నిజంగా మీరు ఒగ్గు కథలు చెప్తారా? చెప్తాం. నిజంగా వీళ్ళిద్దరు, నాకంటే నువ్వు తెలుసు కాబట్టి ఓకే, వీళ్ళిద్దరు చెప్తారా? చెప్తారు. అంటే వీళ్ళు ఇక్కడ ఇట్లా ఉంటారు కావచ్చు, కానీ వీడియోస్లలో మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్. హేమంత్ అని ఎవరు ఉంటారు, అజిత్ ఉంటాడు, కిరణ్ ఉంటాడు అని పేరు ఉంటది. అవునా? వీడియోస్లలో. ఓకే, సో మీరు ఎక్కడి నుండి, ఏ ఊరు, కంప్లీట్ డీటెయిల్స్? ఇక్కడ ఇప్పుడు మనది కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం. ఇప్పుడు నా తాడికల్, మా సొంత తమ్ముడు. సొంత తమ్ముడా? చిన్నమ్మ కొడుకు. ఓకే, సొంత అయ్యే తమ్ముడు కిరణ్ నాతోనే ఉంటాడు ఎప్పటికీ. మా బామ్మరి, సొంత బామ్మరి. ఓకే, మొత్తం ఫ్యామిలీగా అందరం ఫ్యామిలీ పరంగానే ఇందులో ఉన్నాం. ఏంటంటే మనకు ఒగ్గు కథ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎన్ని ఇయర్స్ నుండి చెప్తున్నావు నువ్వు? అంటే నేను ఇప్పటికీ నా 2017 నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీ. 2017 నుండి 8th క్లాస్, 8th స్టాండర్డ్. 8th నుండే. ఓకే, ముందు నాన్నగారు, తాతగారు మనకి ఇది వంశ పారపర్యంగా వచ్చింది. ఇది ఏంటంటే మల్లన్న పట్నాలు, మనం ఒగ్గొల్లం అన్నట్టు. ఒగ్గు పూజార్లం, మల్లన్న స్వామి పూజ చేసేవాళ్ళం, పూజార్లం అంటారు. మనకు 500 సంవత్సరాల కింద నాటి నుంచి మనకు ఒక రాగి సన్నత అని ఉంటుంది. అందులోపల మాకు ఊర్లు అనేటివి ఉన్నాయి. ఆ ఊర్లల్లో మనకు అప్పటి నుంచి వచ్చిన పనిని తాతలు కంటిన్యూ చేసారు. తాతలు కంటిన్యూ చేసినాక ఇక నాన్న అటు ఇటుగా వీలు కాలే, తాత కొంచెం వీలు కాక వీళ్ళు వర్క్ వెనుకకు తీసారు. వర్క్ వెనుకకు తీసినాక ఇక తర్వాత తరం అనేది ఇక నెక్స్ట్ ఈ మా పట్టణాలు వేయడానికి ఊర్లలో ఎవరు లేకపోవడం వల్ల మేమేం చేసినామంటే మన సంస్కృతిని, మన కళను మనం ఎందుకు పోగొట్టుకోవాలి, మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం, ఈ వరాన్ని ఎందుకు కాదనుకోవాలనే ఉద్దేశంగా ఇటు చదువుకుంటూ ఈ పనిని నేర్చుకొని ముందరికి సాగడం. ఏం చదువుకున్నావు? ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసి. మీరు చదువుతున్నారా? స్టాప్ చేసా. ఎక్కడ వరకు చదువుకున్నారు? 10th వరకు. పాస్ అయ్యావా? ఓకే, మీరు? ఇంటర్ కంప్లీట్ అయింది. పాస్ అయ్యావా? తర్వాత చదువుకోవట్లే, ఓపెన్ డిగ్రీ చేస్తున్నావు. మరి మీరెందుకు స్టాప్ చేశారు? ఊళ్ళో ఉన్నాయి కాబట్టి స్టాప్ చేసి. అంటే అందరం ఒగ్గులం అన్నట్టు, ఒగ్గు వాళ్ళం, ఒగ్గు కళని నమ్ముకున్నాం. ఈ ఒగ్గు మల్లన్న స్వామి పట్నాలే గాని వీరన్న పండుగలు మా అమ్మమ్మ వాళ్ళు మీస వాళ్ళు అన్నట్టు. అంటే అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, అమ్మ తరపున వాళ్ళు. తాతకు ముగ్గురు బిడ్డలు ఉండడం వల్ల ఇక తాత దిగుతాం ఊర్లు ఉన్నాయి అన్నట్టు. తాత ఊర్లకు మా మామయ్యలతోని అందరితోని కలిసి వెళ్తున్నా. అట్లా బీరన్న పండుగలు అట్లా చేస్తున్నాం. బీరన్న పండుగ జనరల్ ఒగ్గు కథలు, బుర్ర కథలు అని ఉంటాయి. నాకు ఒగ్గు అంటే తెలుసు చిన్నప్పటి నుండి. ఎందుకంటే మన ఊర్లలో, మన సైడ్ మొత్తం ఒగ్గు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అసలు ఒగ్గు కథ అనేది ఇప్పుడు మాకు తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ కి తెలియకపోయి ఉండొచ్చు, కానీ చాలా వరకు కూడా ఒగ్గు అంటే తెలుసు. ఒగ్గు కథ ఎట్లా ఉంటది, నైట్ అంతా అలా సరదాగా ఫ్యామిలీ అంతా కూడా ముందే వెళ్ళి సీట్లు ఆక్రమించుకోవాలన్నమాట. ముందే వెళ్ళి పరదలు, ఒక వాటర్ బాటిల్, తినడానికి లవంగాలు, నిద్ర రాకుండా ఉండాలంటే లవంగాలు. సో ఒగ్గు అంటే ఆల్మోస్ట్ అందరికి మన సైడ్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు. అలాంటి కళ నేను అబ్జర్వ్ చేసిందే. నేను పెరుగుతున్న కొద్దీ ఆ కళ అనేది అంతరించిపోతూ వస్తుంది, అంటే తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఉన్నంతగా, నా చిన్నప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేవు. కానీ మీరు ఈ ఏజ్ లో మళ్ళీ తీసుకొని రావడము, మళ్ళీ మీరు అంటే ఆ కళ ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం, దాని గురించి చదువులు కూడా సాక్రిఫైస్ చేయడము, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా అంటే, ఇది ఫీల్డ్ ఇప్పుడు చేస్తున్నాం అక్క, నా నిజ జీవితంలో జరిగేది చెప్తున్నా నేను. అయితే ఈ ఫీల్డ్ ఓకే, కానీ ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇట్లెందుకు, ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లుంది, అందరు జాబ్ చేస్తారు, మీరు కూర్చొని జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, మీరు ఏదైనా జాబ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ ఊర్లలో ఉండి వెనకట్లెక్క మళ్ళీ ఇది ఏంది చేసుకున్నాడు
అని బాగా ప్రభావం చూపించినా కానీ ఏంటంటే మనం నేర్చుకున్న పని దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేస్తే, ఇప్పుడు మనం ఇది కాదని వెళ్ళేసినాం అనుకో, దీన్ని నెక్స్ట్ చేసే తరం అనేది మన దగ్గర కష్టం ఉండదు. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు మేము ముందరికి వచ్చినామా, మా తర్వాత వచ్చే వాళ్ళంటే ఇక రారని నేను అనుకొని అవన్నీ ఆలోచించి ఆ విధానంగా నాతోనున్న ఇప్పుడు మా తమ్ముడే కానీ మా బామ్మర్దే కానీ ఎవరైనా కానీ మనకి కళ ఉన్నది, దీన్ని కాపాడుకుంటే మన నెక్స్ట్ తరం. ఇప్పుడు మా తాత చేసిండని మా తాత చేసిండని నేను పుట్టేటోళ్ళకి చెప్పుకుంటా కావచ్చు. ఇప్పుడు మన నాన్నలు చేయలే, మన తాతలు చేయలే, మన డాడీ వల్ల తాత చేసిండు, తాతలు చేసిర్రు అని చెప్పుకోవడానికే ఉంటుంది కానీ నెక్స్ట్ తరానికి ఏముండదని ఆ విధంగా గుర్తం ఆలోచించి మనం ఎట్లా ముందడికి సాగాలనే ఉద్దేశంగా పట్టుదలతోని చాలా కృషి చేసి చదువును పనంగా పెట్టి పక్కకు పెట్టి ఆ విధానంగా ముందడికి రావడం జరిగింది. అక్క నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఏంటంటే చదువుకోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి అని మస్తు కోరిక ఉండే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ఫీల్డ్ చేసే వాళ్ళు లేరు. మనం చేసి మనం ముందర తీసుకొచ్చాం. మన నాలెడ్జ్తోని టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగినప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒగ్గు కథ లోపల ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచనతోని ముందుకొచ్చి నేను 10th నేను చదువుకున్నా. అప్పుడు 10th ఎట్లా అంటే స్టడీ అంటే బాగా ఇంట్రెస్ట్. అప్పుడు మా స్కూల్ టాపర్ వచ్చిన నేను 9.3 మా స్కూల్ టాపర్ వచ్చిన. అయినా చదువుకోవాలి, చదువుతోని పాటుగా మనకు ఇదిగుతం ఉండాలి. జ్ఞానం కోసం చదువుకోవాలి. చదువు మనకు ఎన్నో సంస్కారాలు నేర్పుతుంది, క్రమశిక్షణ నేర్పుతుంది. ఆ విధంగా దీనిలో గుతాం క్రమశిక్షణగా ఉండి క్రమశిక్షణగా ఈ పని చేసుకుంటే మనకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని గుతాం ఆలోచనకి అట్లా. అలా